హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో నోరూరించే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపలిగురు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ముక్క అస్సలు విరగకుండా గ్రేవీ చక్కగా ముక్కకు పట్టి వేడి వేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. దీనికోసం ముందుగా నేను బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి, కొద్దిగా నిమ్మరసం వేసి ముక్కలకి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముక్క లోపలి వరకు ఉప్పు వెళ్ళి నీచు వాసన రాకుండా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. నేను ఈరోజు మన వీడియోలో ఫిష్ కర్రీని సెమీ గ్రేవీగా వండుతున్నాను. చేపల ఇగురు సెమీ గ్రేవీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకుందాం. చేపల కూరకి వెడల్పాటి గిన్నె అయితే ముక్కలు విరగకుండా బాగా కుదురుతుంది. అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అంత టేస్టీగా వస్తుంది. గైస్, మన కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయి కదా? అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేయండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం కుకింగ్లోకి వెళ్దాం. చూశారు కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఫ్రెష్గా నూరు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రెష్గా నూరు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను. మీరు కూడా నాలానే ఫ్రెష్గా నూరు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయండి. ఇప్పుడు గ్యాస్‌ని సిమ్‌లో పెట్టి చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి స్లోగా లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోండి. ఈ చేపల కూర అనేది చాలామంది చాలా రకాలుగా కుక్ చేస్తారు. చేపల పులుసని, చేపల ఫ్రై అని, చేపల ఇగురని, చేపల వేపుడని. కానీ దీనిని ఏ రకంగా చేసుకున్నా చేపలు వీక్‌లో ఒక్కసారైనా తినాలి. ఎందుకంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అడుగంటుతుంది అనిపిస్తే మీకు కొద్ది కొద్దిగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ, బాగా కలుపుకుంటూ స్లోగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్యాస్‌ని సిమ్‌లో పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో సర్దుకుందాం. ముక్కలు వేశాక అస్సలే గరిటెతో తిప్పొద్దు. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి జస్ట్ మూత పెట్టి 2 నిమిషాలు ఆవిరి మీద మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముక్కల్ని మెల్లగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 7-8 నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కబడి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది. గ్రేవీ స్ట్రక్చర్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో! ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా చేపల ఇగురు ఎలా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి.